ఓకే, సో మిల్లెట్ పోహా లడ్డుకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. షెఫ్, సో మొదలు పెడదామా? సో ఇక్కడ మిల్లెట్ అన్నారు, మిల్లెట్లో చాలా రకాలు ఉన్నాయి. సో మీరు దాంట్లో ఏం తీసుకున్నారు? ఇది జొన్న అటుకులు తీసుకుంటాం. జొన్న అటుకులు తీసుకున్నారు. ఓకే, సో జొన్న ఒక్క దాంతోనే చేయొచ్చా లేకపోతే మిగతా ఏమన్నా? దేంతోనే ఎనీ మిల్లెట్ మనం జొన్నలు తీసుకున్నాం. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను కూడా మీకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం? నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. ఓకే, సో స్పూన్స్ ఇస్తాను. సో పండగల్లో డ్రై ఫ్రూట్స్ నేను ఎక్సెస్ నెయ్యి వేస్తాను, ఎందుకంటే ఇందులోనే మళ్ళీ జొన్న అటుకులు వేయిస్తాను. ఓకే ఓకే, టైం వేస్ట్ చేయరనమాట షెఫ్లో. ఇంట్లో అంటే ఒకదానికి కొంచెం వేసుకొని వేయించేసి పక్కన పెట్టి మళ్ళీ వేసుకుంటుంటారు. సో అక్కడ లెంతీగా ఉంటుంది ప్రాసెస్. సేమ్ ఇదే ప్యాన్ యూజ్ చేస్తాం కాబట్టి మిగిలిన దానిలో మన జొన్న. ఓకే, సో జీడిపప్పు కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాం. నెక్స్ట్ బాదం పప్పు, కిస్మిస్ కొంచెం వేగిన తర్వాత కిస్మిస్. ఓకే, సో వినాయక చవితి అనగానే అందరికీ ఇష్టం. సో మీ విషయంలో ఏంటి చెప్పండి? నాకు వినాయక చవితి అంటే పాలకాయలకి ఇష్టం. ఇంట్లో రెగ్యులర్గా అవి అన్ని పండుగలకి చేయరు, అంటే ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అని చెప్పి ఓన్లీ వినాయక చవితికి నేను కిస్మిస్ వేసేసుకుంటున్నాను. ఓకే, సో ఆ రోజు వినాయక చవితి వస్తుందంటే పాలకాయలు ఉంటాం. నాకు కొంచెం స్వీట్స్ ఎక్కువ ఇష్టం అన్నమాట. ఓకే, సో దాని గురించి పొద్దునే లేచి త్వరగా చేసేస్తే అయిపోతుంది కదా, త్వరగా తినేయచ్చు అని అమ్మతో కొంచెం సాయం చేస్తూ. అంటే దాంట్లో ఎక్కడో చిన్న స్వార్థం ఉంది. సో వాటితో పాటు అమ్మ ఇంకేం చేస్తుంది ప్రసాదాల కింద? తాలికలతో పాటు కుడుములు, మోదకులు, నెక్స్ట్ కజ్జికాయలు. ఓకే, సో అన్నీ ఆవిరి మీద ఉడికించినవి చేస్తాను. ఓకే, సో సైడ్లో తీసేసుకుంటాం. సో ఈ మధ్యలో మనకు తగులుతూ ఉంటాయి పప్పు, బాదం, కిస్మిస్. మనకు కావాలనుకుంటే సారా పలుకులు అవి కూడా మన దగ్గర ఏ అందుబాటులో ఉంటాయి. ఎండు కొబ్బరి ముక్కలు కావాలన్నా కానీ, అంటే చాలా ట్రెడిషనల్ స్వీట్స్లలో వేస్తూ ఉంటారు కదా. ఇవి మనం ముక్కలు కట్ చేసుకున్నా కొంచెం ఏంటంటే మనం తీసినప్పుడు ఒక రంగులో ఉంటాయి, తీసిన తర్వాత ఇంకొంచెం రోస్ట్ అవుతుంది. అందుకే జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ, కలర్, తిన్నప్పుడు ఒక ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? దీంట్లోనే ఈ అటుకులు వేసి ఇవి ఆల్రెడీ క్రిస్పీగానే ఉంటాయి, బట్ కొంచెం ఈజీగా రోస్ట్ అయిపోతుంది. ఆ నెయ్యి ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం. ఓకే, చిన్న మంట మీద. సో కావాలంటే మనం అంటే డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత నెయ్యి కరిగించి కూడా అలా కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎలాగో మనం ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి అదే నెయ్యిని ఇక్కడ వేసుకో. ఇలా చేస్తే ఫ్లేవర్ బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. డ్రై రోస్ట్ చేసి నెక్స్ట్ మిక్స్ చేసుకోవడం కంటే డైరెక్ట్ గీతో మనం రోస్ట్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ తిన్నప్పుడు బాగా తెలుస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఫ్లేవర్కి ఏంటంటే ఇది ప్రసాదం కాబట్టి ఇలాచీ పౌడర్ మిక్స్ చేస్తుంది. యాలకుల పొడి ఒక్కటి యాడ్ చేస్తున్నాను. ఓకే, సో అటుకులు కాబట్టి కొంచెం జాగ్రత్తగా సిమ్లోనే చిన్న మంట పైన రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిపోయి ఇప్పుడు ఓకే, వీటిని మిక్సీ చేసుకుందాం. ఎస్, సో ఇది ఎలా మంట అంటే కొంచెం బరకగా ఉంటే బాగుంటుందా, ఫైన్గా పొడి చేసుకోవాలా? ఎలా అయినా పర్లేదు, బరకగా ఉంటే కొంచెం క్రంచీగా తిన్నప్పుడు. మరీ పౌడర్ అయితే ఏంటంటే సున్నుండ తిన్నట్టు ఉంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ, కొంచెం బరకగా ఉంటే మనకి నవ్వుతున్నప్పుడు ఆ కరకర ఫీలింగ్ చాలా బాగుంటుంది. చాలా మందికి అది ఇష్టం కూడా. మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఊరేగింపులో భజనతో పాటు అంటే కీర్తనలు, భజన పాటలు పాడుకుంటూ వెళ్ళేవారా, లేకపోతే
కొంచెం డాన్స్ ఇప్పుడు నవ్వే డేస్ చూస్తున్నావు కదా ఫుల్ డీజే. లేదు షెఫ్, చిన్నప్పటి నుంచి డాన్స్లు అవి ఉండే, అంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ భజనలు వెళ్ళిపోయేది, తర్వాత అంతా ఈ డాన్స్లు ఇవే ఉండేవి. ఓకే. సో అంటే ఇంకా కుర్రకారును దాంతో పాటు ఉంచుకోవాలి అనుకుంటే డాన్స్లు అనేది కంపల్సరీ. పెద్దవాళ్ళు ఆ కేటగిరీ వేరేగా ఉంటుంది. అవును సార్. సో వాళ్ళు భజనలు పాడుతూ డోలక్ కానీ తబలా వాయించుకుంటూ అలా వాళ్ళు ముందు వెళ్తుంటారు, వెనకాల రథం ముందు మనం, అంతే కదా? అంతే సార్. ఇది ఓకే, బరకగా పౌడర్. ఓకే. ఇది మిక్స్ చేస్తుంటేనే మంచి స్మెల్ వేయించిన తర్వాత నేతిలో వేయించారు కదా అసలు. పెద్ద సైజ్ బౌల్ తీసేసుకున్నాం. మిక్సింగ్కి కూడా ఈజీగా ఉంటుంది, కలపడానికి, లడ్డు చుట్టుకోవడానికి. ఇలా బరకగా పొడి. ఇప్పుడు నాకు వస్తుంది, కొంచెం దూరం వరకు ఇప్పుడు ప్రయాణించింది అది. మంచి స్మెల్ నేతిలో వేస్తే, అందుకే దీనిలో మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం, అలాగే కిస్మిస్. ఓకే. మనకి ఎక్కువ తీపి కావాలనుకుంటే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. ఓకే. కొంచెం ఎక్కువగానే తింటాను. వేసేసాయి. కావాలంటే మనం అటుకులతో పాటు కొంచెం బెల్లాన్ని కూడా దాంట్లో వేసుకొని కూడా మిక్సీ తీసుకోవచ్చు కదా. అంటే అలా చేస్తే ఏమవుతుందంటే ముద్ద అయిపోతుంది, కొంచెం ముద్దగా అయిపోతుంది. ఇలా అయితే కరెక్ట్గా ఉంటుంది చుట్టుకోవడానికి. యాలకులు పొడి. షెఫ్ రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది షెఫ్. ఓకే. సో పాలు పోసుకోవడానికి స్పూన్, జస్ట్ మనం రవ్వ లడ్డుకి ఎలా అయితే చిలకరించుకుంటామో అలా కొంచెం కొంచెం చిలకరించుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకే. సో నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు డాక్టర్. అమ్మ కూడా? అమ్మ హౌస్ వైఫ్. ఓకే. కాబట్టి మనకు కావాల్సిన అన్నీ చేయించుకొని తింటూ ఉంటారు. రైట్. చుట్టేద్దాం. ఓకే, రైట్. సో సైజ్ అనేది మన ఇష్టం. నేను కొంచెం ఒకసారి తినేయాలనుకుంటుంది కాబట్టి కొంచెం చిన్నవి చుట్టుకుంటున్నాను. ఓకే. సో అప్పుడు క్వాంటిటీ ఎక్కువ తినొచ్చు కదా. పెద్ద తింటే ఒకేసారి అబ్బో ఇంత పెద్దగా ఉంది అనిపిస్తుంది. చిన్న చిన్నవి ఉంటే ఇంతే, రెండు ఎక్కువ తినచ్చు. సో రెడీ అయిపోయా? రెడీ సార్. నాకు ఇచ్చేసింది మిల్లెట్ పోహా లడ్డు. చూసారు కదా, చూడ్డానికి చాలా బాగున్నాయి, కొంచెం క్రిస్పీగా ఉండేట్టుగా ఉన్నాయి. అంటే బరకగా చేశారు కదా. సో తప్పకుండా ట్రై చేసుకోండి, ఎందుకంటే తర్వాత వినాయక నవరాత్రుల తర్వాత మనకు దేవి నవరాత్రులు వస్తాయి, తర్వాత దీపావళి, కార్తీక మాసం, ఇలా కంటిన్యూగా పండుగలు అనేది స్టార్ట్ అయిపోయాయి, సీజన్ అనేది ఇప్పుడు మనకు. ఓకే. సో ఇవైతే రెడీ అయిపోయాయి. దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మేము దీన్ని టేస్ట్ చూస్తాము. ఈలోగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. మిల్లెట్ పోహా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న అటుకులు 2 కప్పులు, తురిమిన బెల్లం 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, పాలు తగినన్ని, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, బాదాం 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు. మిల్లెట్ పోహా లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో జొన్న అటుకులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో వేయించిన డ్రై ఫ్రూట్స్, బెల్లం, యాలకుల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సరిపడా పాలు పోస్తూ కలుపుకొని చేత్తో లడ్డూలా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ పోహా లడ్డు రెడీ.